భాగ్యశ్రీ గారు నమస్కారం. నమస్తే అండి రామ్మోహన్ గారు. నమస్తే, చెప్పండి. రామ్మోహన్ గారుగా ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి బీసీ కుల ఈ రిజర్వేషన్లపై ఒక ఆమోదం అయితే లభించినట్టుగా తెలుస్తోంది. ఇక బీసీ ఎస్సీ వర్గీకరణపై అయితే సమగ్ర చట్టం రూపొందించాలంటూ కూడా ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విధంగా కొంత ఎటువంటి ప్రయోజనాలు ఉపయోగాలు కలిగే అవకాశం ఉందంటారు? భాగ్యశ్రీ గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓ రకంగా చెప్పాలంటే ఇది మంచి పని. అంటే కులగణన చేయడం కానీ, లేకపోతే రిజర్వేషన్ పెంచుదామనే అంశం కానీ. కానీ ఆచరణ సాధ్యం కాదంటున్నాడు. ఇవాళ కేబినెట్ ఆమోదించింది, ఇళ్లకంగానే పండుగ కాలేదు. ఎందుకంటే చాలా వివాదాస్పద అంశాలు దీని చుట్టూ తిరుగుతున్నాయి. మొట్టమొదటిది ఎస్సీ వర్గీకరణలో ఇంకొక వర్గీకరణ చేయాలని మాదిగా పోరాట సమితి కోరుతున్నది. ముఖ్యంగా మంత్రి కృష్ణమాది గారు చెప్పారు ఏంటంటే, ఈ రెండో దానిలో ఏదైతే మాదిగా వర్గంలో కొన్ని కులాలను చేర్చాల్సి ఉంది, కొన్ని కులాలు తీసేయాల్సి ఉన్నది, అభివృద్ధి చెందిన కులాలని. కనుక 3 వర్గాలు కాదు 4 వర్గాలు ABCD చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి చెప్పొచ్చారు కూడా. కనుక అది కాలేదు. కానీ అది ఆచరణ సాధ్యమే. ఎందుకంటే ఆ మాత్రం సవరణ చేసేస్తే ఎస్సీ వర్గీకరణలో పెద్ద సమస్య లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది, అట్లాగే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. కనుక ఎస్సీ వర్గీకరణలో వాళ్ళకి కావాల్సిన వాటా ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇది కొంచెం సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అనుకుంటున్నాను. కొన్ని చిన్న చిన్న వివాదాలు నేను చెప్పినవి. ఎందుకంటే ఏ వర్గాన్ని కొంచెం ఏబిసిలో ఎట్లా చేర్చాలనే దాని మీద కొంత వివాదాలు ఉన్నాయి. కానీ బీసీ వర్గీకరణ మాత్రం ఖచ్చితంగా కొరకరాని కొయ్యగా మారుతుందని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటిది చట్టసభల్లో లేదు బీసీ రిజర్వేషన్లు, అట్లాగే పంచాయతీల్లో ఉంది. కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు జనాభా లెక్కల ప్రకారం ఉన్నాయి కనుక వాటి కేటాయించిన వాటికి వాటా కేటాయించిన తర్వాతనే మిగిలిన వాటా మాత్రం బీసీలకు కేటాయించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో 20 ఏళ్ళ నుంచి సీలింగ్ పెట్టింది కదా, 50% రిజర్వేషన్ దాటొద్దని. కనుక 50% రిజర్వేషన్ లోపు అయితే 22% నుంచి ఇవ్వడానికి వీలే లేదు. 42% ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు? కానీ కేబినెట్ తీర్మానం అయినంత మాత్రాన రేపు బీసీలకు పంచాయతీల్లో అంటే వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్లో కానీ మొత్తం మీద ఈ 3 అంచెల ఏదైతే పంచాయతీ వ్యవస్థ ఉందో అక్కడ రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు లేదంటున్నాను. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ కోటా పోగానే మిగతాది ఇవ్వాల్సి ఉన్నది. ఒకవేళ మనకు 9వ షెడ్యూల్ చేర్చి తమిళనాడు లాగా ఒక 69% రిజర్వేషన్ ఇస్తున్నారు. కనుక ఒకవేళ 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వదలుచుకుంటే మరొక 20% రిజర్వేషన్ పెరగాలి. 50 దాటి అంటే 70% పెంచాలి, కనీసం 69% పెంచాలి. కానీ అది రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. బీసీ కులగణన కానీ, లేకుంటే ఇప్పుడు వీళ్ళన్న రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదంటున్నాడు. ఎస్సీ వర్గీకరణ మాత్రం స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ కోసం ప్రయత్నం చేయండి, కేంద్రం కూడా సహకరించాలని కేంద్రం చట్టం చేసింది కూడా ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ. కానీ బీసీ వర్గీకరణ చట్టం లేదు. బీసీ వర్గీకరణకు నేను చెప్పిన సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ పెంచొద్దని క్యాప్ అవుతుంది కనుక పైన అది సాధ్యం కాదంటున్నాడు. అది ఇప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా ఆశలు రేపి 42% ఇస్తామని చెప్పి బీసీలకు పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి కదా. అంటే ఇప్పుడు రేపు పొద్దున పంచాయతీ ఎన్నికలు జరిపితే కూడా 42% బీసీలకు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఒక్క మాట రేవంత్ రెడ్డి గారు చెప్పింది సాధ్యమయ్యే పని ఏంటంటే, మనం చట్టపరంగా ఇవ్వలేకపోయినా ఈ 22% చట్టపరంగా ఇచ్చి మిగతావి పార్టీలు ఇచ్చుకుందామన్నారు. పార్టీలు తమ అభ్యర్థులు ఎంపిక చేయడానికి ఈ రిజర్వేషన్ ఇద్దామనే ఆలోచన చేస్తున్నారు. కానీ ఇది కూడా ఆచరణ సాధ్యమే. కానీ అన్ని పార్టీలు ఒప్పుకుంటాయా? మీరు ఇస్తే ఇవ్వండి, నేను ఇవ్వని అంటారు. ఉదాహరణ చెప్పాలంటే 22% బీసీలకు రిజర్వేషన్ ఉన్నాయి. 22 దాటి ఇవ్వాలంటే పార్టీలు ఇస్తే ఒక అక్కడ బీసీలు మాత్రమే పోటీ చేయాలని ఉండదు రూలు. వేరే వర్గాలు పోటీ చేయొచ్చు. ఒక రెడ్డి ఒక బీసీ పోటీ పడ్డాడు అనుకోండి, అప్పుడు ఎవరు గెలుస్తారు? డబ్బు, ధన బలము, అధికారం ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి కనుక అప్పుడు ఈ సమస్య వస్తుంది. కనుక బీసీ రిజర్వేషన్లు అన్ని 42% పూర్తిగా చట్టబద్ధంగా వస్తే మాత్రమే వాళ్ళకు పోటీ ఉంటుంది అప్పుడు. కానీ అది జరగకుండా అసమాన పోటీ వల్ల అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్ గా వర్గాలు ఓడిపోతుంటాయి, వర్గాలు గెలుస్తుంటాయి. ఒక్కోసారి వీటి కూడా గెలవచ్చు, కాదట్లేదు. కానీ పార్టీలే రిజర్వేషన్లు ఇవ్వాలనే దానికంటే చట్టపరంగా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు కనుక అది ఆచరణ సాధ్యం కాదు బీసీ రిజర్వేషన్ విషయంలోనే. అంటే ఇప్పటికే రామ్మోహన్ గారు ఇప్పటికే ఇటు ప్రత్యేక చట్టం తీసుకురావాలంటూ కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో అటు ఎస్సీ ఎస్టీ కుల వర్గీకరణపై కూడా వారికి ఒక చట్టబద్ధమైన ఇది ఉంది. మరి ఇక్కడ బీసీల విషయానికి వచ్చేసరికి బీసీలకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది, బీసీల పట్ల చిన్నచూపు చూస్తుంది సర్కార్ అని చెప్పి పలు రకాలుగా ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ క్యాబినెట్ నిర్ణయం ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇది చట్టరూపం దాల్చే అవకాశం ఉందా?
నాగేశ్వరి గారు నేను న్యాయవాదికి చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని కోర్టు చిక్కులు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఏం చేయలేదు నెంబర్ వన్. అందుకని బీసీల విషయంలో మీరు చెప్పింది వాస్తవం. దానిలో ఇదివరకు తీర్మానం చేయలేదా? గతంలో బీసీ రిజర్వేషన్ పెంచమని ఇదే అసెంబ్లీ సాక్షిగా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు తీర్మానం చేసి కేంద్రానికి పంపిండ్రు. అసలు చట్టంలో లేదు కదా. మనకు రాజ్యాంగంలో మొట్టమొదటి 50 నుంచి ఇప్పటిదాకా మనకి ఏదైతే డిలిమిటేషన్ యాక్ట్ వచ్చిందో, లేకుండా ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగిందో, రిజర్వేషన్లు ఎవరికి ఉండాలి అన్నదా, ఎస్సీ ఎస్టీకి మాత్రమే రిజర్వేషన్లు చట్టసభల్లో ఉన్నాయి. కాకపోతే మనకు పంచాయతీల్లో ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది, లేదంటలేదు. కానీ చట్టపరంగా ఎందుకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ జనాభా లెక్కలు ఏమి ఉన్నాయి కనుక వాటిని రాజ్యాంగ పరంగా ఒప్పుకుంటారు. కానీ మిగతా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చేస్తే కాకి లెక్కలే అవుతాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన లెక్కలు కేంద్రం ఆమోదించాలి కదా. కేంద్రం ఆమోదించాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. దేశవ్యాప్తంగా కులగణనకు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకుంటే చూసాం కదా. కర్ణాటకలో ఏం జరిగింది, మనకు బీహార్లో ఏం జరిగింది. బీహార్లో హైకోర్టు కొట్టేసింది కదా. అందుకని ఈ కులగణన విషయంలో కూడా పూర్తి స్థాయిలో బయట పెట్టలే వివరాలు కూడా ఇప్పటి వరకు. మొత్తం బీసీ కులాలు ఎంత అంటే మేమెంతో మాకంత అంటున్నారు. 56, 46 వివాదం కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఏ కులస్తులు బీసీలో కూడా దాదాపు 40-50 కులాలు ఉన్నాయి. అందులో ఏ కులస్తులు ఎంతమంది అని ఇప్పటిదాకా ఈ లెక్క చేసిన వాళ్ళు బయట పెట్టలే కదా. దాని మీద కూడా వివాదం ఉంది. మేము ముందూరు కాపులకు ఇంతమందిని, మేము ముదిరాజులకు ఇంతమంది అని గొడవ జరుగుతుంది. ఎవరికి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటాను. అంటే ఓ రకంగా చెప్పాలంటే కొరివితో తలకొక్కుంటుంది ప్రభుత్వం. అంటే తీగల తుట్టని కదిలించింది కనుక ఇది ఈ గొడవ జరుగుతూనే ఉంటుంది. ఈ గొడవలో లీగల్ అంశాలు నేను చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలి, వర్గీకరణ కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాలి. అది చేయకుండా ఇదివరకు తీర్మానం చేసినా ఇప్పుడు తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాక ఆగిపోతుంది. రాష్ట్రపతి సంతకం లేని ఏం చేయరాదు కదా. అందుకని పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం మాత్రమే సాధ్యం అవుతుంది. అది 9వ షెడ్యూల్లో పెట్టాలి. లేకపోతే తమిళనాడు లాగా మనకు ఆ రక్షణ కల్పించుకోకపోతే సాధ్యం కాదు. అది ఇప్పుడంతా అవుతుందా కాదా, రేపు పంచాయతీ ఎన్నికలు పనికొస్తుందా లేదా అనేది సందేహాస్పదం.